ప్రైజ్ లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు సంఘంలోని ప్రతి ఒక్కరికి పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినమైనటువంటి ఈ దినమున క్రీస్తు యేసు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనందరితో మాట్లాడుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వినుటకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ఒక్కసారి ఉన్నామనుకుంటే అందరూ చప్పట్ల ద్వారా దేవుణ్ణి కనపరుస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుడు ఈ దినమున మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. దేవుని మాట వినువారెవరు? దేవుని మాటను వినువారు ఎవరు? చూడండి, ప్రాముఖ్యంగా ఎవరు వింటారు? మనలను మనం పరీక్షించుకుందాం. అంతేకాదు, ఈ వాక్యం ద్వారా, ఈ ఉపదేశం ద్వారా మనల్ని మనము సరి చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క మాటలు మంచి మాటలా, చెడ్డ మాటలా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. చూడండి, దేవుని వాక్యమే మనతో ఈ దినమున మాట్లాడుతూ ఉంది. అది యోహాను శుభవార్త 8వ అధ్యాయము 45 నుండి 47 లేఖనముల వరకు మనం చదువుకుందాం. 45 నుండి 47 వరకు మనం క్లుప్తంగా చదువుకుందాం. నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించుడు? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు విను. మీరు దేవుని సంబంధులు కాడు గనుకనే మీరు వినరు అని చెప్పాను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యమైన వాక్యములను మనతో ఈ దినమున పంచుకుంటున్నారు. అట్టి వాక్యములను, దేవుని యొక్క సత్యమైనటువంటి మాటలను వినువారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దేవుని సంబద్ధులు. ఎవరైతే దేవుని మాటలు వినరో వారు అబద్ధకునికి యొక్క సంబంధులై ఉన్నారు. అపవాది సంబంధాలని స్పష్టంగా దేవుని వాక్యమే మనతో సెలవిస్తూ ఉంది. సత్యమైనటువంటి దేవుని మాటలను, ఆ మంచి మాటలను వినగలిగిన వారు వీరు దేవుని సంబంధులు. అట్టి మాటలు వినలేని అసత్యమైనటువంటి మాటలను, అబద్ధములను విని సంతోషించు వారు అబద్ధకునికి సంబంధులై ఉన్నారు ఈ లోకంలో. చూద్దాం, ఈ లేఖనంలో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మనము విశ్వాసులమని అడుగుతున్నటువంటి మనము ప్రభు యొక్క మాటలు వింటున్నామా? ఒక్కసారి మనలను మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, క్రీస్తు యేసు యొక్క మాటలు విని వాటిని ఆచరించే వారిగాను, దేవుని యొక్క క్రియలను జరిగించే వారిగా మనం ఉన్నామా లేదా? మనలను మనము ఒక్కసారి పరీక్షించుకోమని దేవుడు అంటున్నాడు. అంతేకాదంట, సత్యమైనటువంటి ప్రభువైన క్రీస్తు యేసు మాటలు వింటే ఆ సత్యమైనటువంటి క్రియలనే మనము ఈ లోకంలో జరిగిస్తాం. అంతేకాకుండా దేవుని యందు విశ్వాసము పరిమళింపజేసేవారిగా కూడా ఈ లోకంలో మనం జీవిస్తాం. చూడండి, సత్యమైనటువంటి మంచి మాటలను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన లేఖనముల ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇట్టి మాటలను మనం విని ఎడల సత్య సంపూర్ణుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిమళ సువాసనలు వెదజల్లే వారిగా ఈ లోకములో విశ్వాసులుగా, నిలకడమైనటువంటి విశ్వాసులుగా మనం జీవిస్తాం. ఇట్టివారు దేవునికి సంబంధులు.
వీరు దేవుని మాటలు వింటున్నారు కనుకనే. ఎప్పుడైతే విశ్వాసులు మనబడుతున్నటువంటి మనము మరి అనేకమైనటువంటి సార్వత్రిక సంఘములలో కూడి ఉన్నటువంటి విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు, ఆదివారపు క్రైస్తవులు, వీరు దేవుని జనులు అని పిలువబడుతున్నారే కానీ దేవుని యొక్క మాటలు వినేవారిగా లేరు. దేవునికి సంబంధులు కాలేకపోతున్నారు. అందుకే సత్యమైనటువంటి వాక్యమునకు సంబంధులుగా వీరు నిలవలేక అబద్ధికుని వైపు అడుగులు వేస్తూ పరిగెడుతున్నారు. అందుకే ప్రభువు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నారు. చూడండి, మరి ప్రభు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రభువులు వారితో మరి వేరొక విధంగా మనమందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎలాగా చూద్దాం. అది యోహాను శుభవార్త 8వ అధ్యాయము మరి 39వ లేఖనాన్ని, అలాగే 37వ లేఖనాన్ని కూడా మనం పరిశీలించుకుందాం. చూడండి, ప్రభువే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 39వ లేఖనము, అలాగే 37వ లేఖనాన్ని కూడా మనం స్పష్టంగా చదువుకుందాం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. చూడండి, నేను సత్యమనే చెప్పుచున్నాను, ఈ సత్యమైన మాటలను మీరు వినండి అంటుంటే మనము వినలేకపోతున్నాం. ఆ సత్యమునకు వారసుడు మా అబ్రహాము కాదా? ఆ అబ్రహామే మాకు తండ్రి కాదా అని అక్కడ ఉన్నటువంటి ప్రజలైతేనేమి, శాస్త్రులైతేనేమి, యాజకులైతేనేమి, సద్దూకైలైతేనేమి, పెద్దలైతేమి ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎలాంటి మాటలు? ఆ సత్యమును ఆచరించినటువంటి విశ్వాస పాత్రుడైనటువంటి అబ్రహాము మాకు తండ్రి కాడా? అబ్రహాము మాకు తండ్రి కాడా అని వాళ్ళు అంటున్నారు. ఆ అబ్రహామే మా తండ్రి అంటున్నారు వాళ్ళు. అయితే ప్రభు అంటున్నాడు, చూడండి, మీరు అబ్రహాము పిల్లలైతే, అబ్రహాము చేసిన క్రియలే చేయాలి కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు నిజమే అబ్రహాము మీ తండ్రి అంటున్నావు. మరి అట్టి సత్యమును ఆచరించినటువంటి అబ్రహాముకు మీరు నిజముగా పిల్లలైతే అబ్రహాము చేసినటువంటి క్రియలు మీరు చెయ్యాలి కదా. మరి ఎందుకు చేయడం లేదు? ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి మనము కూడా ఆలోచించాలి. అందుకే చూడండి, 37వ లేఖనం కూడా మనం స్పష్టంగా మాతో మాట్లాడుతుంది. మీరు అబ్రహాము సంతానమని నాకైతే తెలుసు. నువ్వు చెప్తున్నది కరెక్టే. మీరు అబ్రహాము సంతానమని మాకు తెలియను, నాకు సంపూర్ణముగా తెలుసు. అయితే చూడండి, అయితే మీలో నా వాక్యము లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీలో నా వాక్యమునకు ఏ మాత్రము చోటు లేదు. అంటే నా వాక్యమును అసలు వినడమే లేదు, నా ఉపదేశమును అసలు వినడమే లేదు. వినని మీరు, మరి మీలో క్రీస్తు యేసు లేనట్టే కదా, దేవుడు లేనట్టే కదా. లేని మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యమునకు మాటకు లోబడని మీరు ఇప్పుడు నన్నెందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నారు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నన్నెందుకు చంపాలని మీరు యోచన చేయుచున్నారు? చూడండి, దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యానికే, అంటే ప్రభువుకే మీ హృదయములలో చోటు లేదు. చోటు లేని మీరు
వాక్యమునకు లోబడడం లేదు, దేవుని మాట వినడం లేదు. కాబట్టే నన్ను చంపడానికి యోచన చేయుచున్నారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదంట, దేవుని వలన వినిన సత్యమును మీతో చెప్పిన వాడనైనా నన్ను చంపడానికి వెతుకుతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యొక్క మాటలు నా నోటన మీరు ఆ సత్యమైన మాటలు వింటున్నారు, విని వాటిని పెడచెవిన పెడుతున్నారు. అట్టి మాటలకు లోబడని మీరు అబద్ధికునికి లోనై నన్ను చంపడానికి వెదకుచున్నారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మీరు నిజముగా సత్యమునే చంపేయాలని చూస్తున్నారు, అబద్ధమును బ్రతికించాలని చూస్తున్నారు. చూడండి, లోకము కూడా అలానే ఉంది, మనలో విశ్వాసులు కూడా అలానే ఉన్నారు. సత్యము అనబడినటువంటి ప్రభువు యేసుక్రీస్తు యొక్క మాటకు లోబడలేక, దేవుని యొక్క మాటకు లోబడి ఆ మంచి మాటకు లోబడలేని మనమందరము కూడా అంట ఈ దినమున ప్రభువులు వారిని అనుదినము చంపేస్తున్నామంట. ఎందుకని? అసత్యమునకు మనము లోబడిపోయాం. అజ్ఞానముతో అపవాది చెంతకు పరుగులు తీయడం వలన మనము దేవుని మాటకు లోబడలేదు. అంతేకాదు, మరి మన యొక్క ఉద్దేశము నిజముగా దేవుని యొక్క సంబంధులమైతే, విశ్వాసులమైన మనము ప్రభువునకు అనుదినము ఆయన మాటకు లోబడి ఉండాలి, ఆయన మాటను వినేవారిగా ఉండాలి. అప్పుడు ఆయన సంబంధులుగా మనం ఉంటాం. అలా మనం లేవు కదా. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును కాక. చూడండి, ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని మాటని వినని వారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క విశ్వాసాలు మనబడుతున్నటువంటి మనమంట ప్రభువును అనుదినము చంపేస్తూ ఉన్నాం. సత్యమును పాతర వేసేస్తున్నామట. మనం సత్యమునకు పాతర వేసి అసత్యమునకు నీళ్లు పోసి మనం బ్రతికిస్తూ ఉన్నాం. అబద్ధకునికి లోనై, మరి అబద్ధకుని యొక్క మాటలు మనలో చాలా తీపిని, చాలా తీయదనాన్ని ఇస్తున్నాయి. కనుకనే అబద్ధకుని యొక్క మాటలు ఈ లోకములో పరిమళిస్తూ ఉన్నాయి. సత్యమైన మాటలు పరిమళించలేక ఆ సత్యము మరి కుషించుకుపోయినది దినమన లోకములో. సార్వత్రిక సంఘములలో, విశ్వాసులలో కూడా ఆ రీతిగానే ఉంది. సత్యమును, ఆ యొక్క సత్యదేవుడైన ప్రభువు యేసుక్రీస్తు యొక్క మాటలు పరిమళించడము అటు పక్క నుంచి మనము అసత్యమునకు మరి నూనె పోసి, మరి దానిని నీరు పోసి ఎదిగిస్తూ ఉన్నాము. అంటే అపవాదిని, అబద్ధములను మనము మరి హెచ్చించుపోతున్నాం. కనుక మనము అబద్ధమునకు మరి సంబంధమే కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. మరి అబద్ధకునికి మనము సంబంధులం, మరి సత్యమునకు అసలు సంబంధులమే కాదు. అంటే దేవుని సంబంధం అసలు కాదు. కనుకనే దేవుని వాక్యము ఇదేమన్నా స్పష్టంగా చెప్తూ ఉంది. చూడండి, యోహాను శుభవార్త మరి 8వ అధ్యాయము 41 నుండి మరి 44 వరకు మనం స్పష్టంగా చదువుకుందాం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 41వ లేఖనం నుండి 44 వరకు మనము స్పష్టంగా చదువుకుందాం. చూడండి, మీరు మీ తండ్రి క్రియలే
చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకున్న వలనే కదా మీరు తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. అది వాడు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, కానీ వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, తండ్రి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సత్యమైన మాటలకు మనం లోబడలేక, ఆ సత్యమైనటువంటి తండ్రి క్రియలు మనము జరిగించలేక, మరి మనము ఈ లోకములో వ్యర్థమైన పుత్రులుగా మిగిలిపోతున్నాం. అంతే కాదంటున్నాడు ఆయన. చూడండి, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే వారు అంటున్నారు, దేవుడు ఒక్కడే మాకు తండ్రి, వేరొకరు కాదు అంటున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుడు ఒక్కడే మీకు తండ్రి అయితే ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడిని నేను. వచ్చి నేను ఈ లోకంలో అనేకమైన సూచక క్రియలను సత్యమైన మాటలను మీకు బోధించుచున్నాను. ఆయన నా మాటలకు నా క్రియలకు మీరు లోపడడం లేదు. కాబట్టి నా అంతటైతే నేను రాలా, దేవుని యొద్ద నుండి దేవుడు పంపితేనే ఈ లోకంలో అయితే నేను వచ్చిన నా యొక్క బోధను మీరు వినలేకపోతున్నారు. మీరు మీ తండ్రి యొక్క అపవాదికి దగ్గరవుతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సత్యమైనటువంటి ఆ దేవదేవుని నుండి వచ్చినటువంటి ప్రభు యేసుక్రీస్తు యొక్క మాటలను, ఆయన ఉపదేశములను మనం వినలేకపోతున్నాం. వినలేకపోవడం వలన మనము ఎవరికి దగ్గరయ్యామంటే అపవాదికి దగ్గరయ్యాం. అపవాదినే మన తండ్రిగా ఎంచుకున్నాం. ఇప్పుడు అపవాదినే మనకు తండ్రిగా ఎంచుకున్నాం. మరి మన అపవాది తండ్రిగా మనకున్నప్పుడు మరి మన క్రియలన్నీ ఎట్లా ఉంటాయి? అబద్ధములతోనూ అసత్యములతోనూ అన్యాయములతోనూ ఇంకా మరి దురాశలతోనూ మరి మన క్రియలన్నీ జరిగిస్తూ ఉన్నాం. కనుక ప్రభు అంటున్నాడు, ఆది నుండి, ఇప్పుడు కాదు, ఆది నుండి అపవాది నరహంతకుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అతడు సత్యమందు ఏ నాడు కూడా నిలబడలేదు. ఏ నాడు కూడా సత్యమందు అతను నిలబడలేదు. కనుక మిమ్ములను కూడా అపవాది సత్యమందు నిలబడనీయడు. కనుకనే మీరు అబద్ధములకు లోనై అబద్ధికుడును తండ్రిగా ఎంచుకున్నారు. కనుకనే అబద్ధికులందరికీ ఈయనే జనకుడై ఉన్నాడు, ఈయనే తండ్రి అయినాడు. చూడండి, ఈ లోకంలో అబద్ధమును ఆచరించే ప్రతి ఒక్కరికి ఎవరు తండ్రి అయినాడంటే అబద్ధికుడు తండ్రి అయినాడు, అపవాది తండ్రి అయినాడు. కనుకనే మరి దేవుని యొక్క సత్యమైనటువంటి ఆ వాక్యము మనలో నిలబడడం లేదు. కారణం, మన అబద్ధికుడైనటువంటి అబద్ధికులకు అందరికీ జనకుడైనటువంటి అతను విశ్వాసులను కూడా లోపరుచుకుంటున్నాడు. ఎందుకంటే మనం వాక్య మాటను వింటున్నాం, విన్న మాటను మనం వదిలేసి ప్రభువు చెప్పినటువంటి క్రియలను మనం జరిగించలేకపోవడం వలనే ఈ దినమున అపవాదినే మనం తండ్రిగా ఎంచుకున్నాం. కాబట్టి ఈ అపవాది నరహంతకుడై ఉన్నాడు ఆది నుండి అని ప్రభువు వారు ఈ దినమున సెలవిస్తూ ఉన్నాడు. ఆది నుండి అబద్ధకుడై ఉండి మరి అసత్యమైన కార్యములను అబద్ధములను జరిగించుచు
తను నరహంతకుడై ఉన్నాడు, ఈనాడు కాదు ఆనాటి నుండే ఉన్నాడు ఈనాటి వరకు అని ప్రభులు వారు సెలవిస్తున్నారు. మరి చూడండి, దేవుని ఒక వాక్యం, మీరు నిజముగా ఈ జనము నుండి అయినా సరే అబ్రహాము సంతానము అయితే సత్యాన్ని వింటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఆనాడు వాళ్ళు ఏమన్నారు, సేమ్ టు సేమ్ మనం కూడా అదే మాట్లాడుతున్నాం. ఇది మనం సత్యమునకు లోపడ్డం లేదు. అబ్రహాం సంతానమే మనం చెప్పుకోవడానికి, అబ్రహాము సంతానమే. ఆ సత్యమైన మాటలను అనుసరించినటువంటి అబ్రహామే మనకు తండ్రి, నిజమే. కానీ ఆయన మాటలు మాత్రం మనము వినం. ప్రభుని యేసుక్రీస్తు యొక్క మాటలు అసలే వినం. మరి ప్రభువు వారు మాట్లాడుతున్నాడు ఈ దినమా. చూడండి, మరి అట్టి అబ్రహాము యొక్క మాటలను మేము అనుసరించుచున్నాము అని అంటుంటే ప్రభు అంటున్నాడు, స్పష్టంగా ప్రభువులు వారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. చూడండి, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 56 నుండి 58 వరకు మనం చదువుకుందాం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితవా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనిను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మేము మా తండ్రి అయిన అబ్రహాము యొక్క దినములను, ఆయన సత్యములను, ఆయన క్రియలనే అనుసరించుతున్నాము అంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆనందించను. మీ తండ్రి అయినటువంటి, అంటే మన తండ్రి అయిన ప్రభుని యేసు, మన తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ఆనాడు యేసుక్రీస్తును చూచి మిగులు ఆనందించి దశమ భాగమును కూడా మెల్కీసెదెకు రూపం ఉన్న ప్రభుని యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఆనాడు ఎంతో సంతోషించాడు. ఆ మాటకి వీళ్ళు అంటున్నారు, ఎకిలిగా నవ్వుతున్నారు, ఈయన అబ్రహామును చూశాడటయ్యా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ దినమును కూడా ప్రభుని యేసుక్రీస్తును మనం చూడలేక ఎకిలిగా నవ్వుకుంటున్నాం. ఆయన మనం చూస్తాడా? ఆయన మనం చేసే అపవాద క్రియలను, అసత్యములను, అబద్ధములను ఆయన వింటాడా అని ఈనాటి విశ్వాసులు కూడా, సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులైతేనేమి, ఇంకను సేవకులైతేనేమి, కాపరులు కూడా ఈ దినమున ప్రసంగికులు కూడా నవ్వుకుంటున్నారట. చూస్తాడా ఆయన? ఆయన మమ్మల్ని శిక్షిస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు వాళ్ళు వెకిలిగా మాట్లాడారు, కానీ ఈనాడు మనము కూడా ఎకిలిగానే ప్రభు యేసుక్రీస్తు వాక్యాన్ని వింటున్నాం. కానీ ప్రభువు చూస్తున్నాడు, ప్రభువు చూస్తున్నాడు. ప్రభువు చూడలేదని నువ్వు భ్రమపడుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. అంతేకాదు, ఈయనకి 50 ఏళ్ళు కూడా నిండలేదే. ఈయన అబ్రహామును చూశాడా? నువ్వు అబ్రహామును చూశావంటే ప్రభు అంటున్నాడు, పిచ్చి నా సంతానమా, పిచ్చి నా బిడ్డలారా, అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను రా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసును విశ్వసించిన విశ్వాసులారా, ప్రభు ఈ దినం మాట్లాడుతున్నారు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని దేవుని వాక్యం ఈ దినమున సెలవిస్తుంది. చూడండి, అంతేకాదు, దేవుడే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు.
అబ్రహాము పుట్టక మునుపు ఎక్కడున్నాడు? రండి చూద్దాం ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము మరి ఒకటవ లేఖనాన్ని మరి మనం స్పష్టంగా 2వ లేఖనాన్ని చదువుకుందాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారే స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. వాక్యము ద్వారానే మనం మాట్లాడుతున్నాడు ప్రభువుల వారు మనతో. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యమునుగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, దేవుని వాక్యమే సెలవిస్తుంది. భూమి ఆకాశములను సృజించిన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు మరి ఈ దినమున మనతో మాట్లాడుతున్నారు. మరి చూడండి, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. మరి ఉన్నాడా లేదా? దేవుడు భూమి ఆకాశములో సృజించిన ఈ దేవుడు అగాధ జలముల పైన ఆత్మ మరి అలలాడుతూ ఉన్నది. ఉన్నాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు ఉన్నాడా లేదనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆనాడు ఉన్న ఆ దేవుడు ఈనాడు మన మధ్యలో లేడా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేడా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, ఒక్కసారి ఆలోచించండి. మరి అంతేకాదు, దేవుని వాక్యమే మనతో మాట్లాడుతున్నారు. సరే, అసలు మన దేవుడు అసలు మన దేవుడు ఎవరు అంటే ఒక సమాధానం చెప్పగలగాలి. ప్రభువైన యేసుక్రీస్తు భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఆ భూమి ఆకాశములు ఈ దినమా లేకపోతే ఈ మధ్యలో మానవ సంచారము లేదు. దీనిని గ్రహించగలిగితే సర్వలోక ప్రజలందరూ కూడా ఈ నిజాన్ని, సత్యమనే ఈ మాటను వినగలిగితే ఏ ఒక్కడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని ఒప్పుకోవాలంతే. అసత్యము చేత ఎవ్వడు కప్పుకోడు, అజ్ఞానములు ఎవ్వడు మగ్గిపోడు, ఎన్నడూ మగ్గిపోడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున మాట్లాడుతున్నారు. మరి మనము ఎవరి రూపంలో ఉన్నాము? దేవుని యొక్క రూపములో మనం ఉన్నామనే విషయాన్ని మనము గ్రహించగలగాలి. దేవుని యొక్క రూపములో మనము ఉన్నాం. దేవుని యొక్క రూపములో ఉన్నాము అనే దానికి చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ లేఖనాన్ని ఒకసారి మనం స్పష్టంగా చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వాని సృజించను. స్త్రీని గాను పురుషుని గాను వానిని సృజించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇప్పుడు మనం ఎవరి రూపంలో ఉన్నాం? ప్రభు అయిన క్రీస్తు యేసు రూపంలో ఉన్నాం. మనుష్య కుమారుని యొక్క రూపంలో ఉన్నాం. దేవుని కుమారుని యొక్క రూపంలో ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలను వినలేకపోతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు వినలేకపోతున్నాము. అందుకే ప్రభువుల వారే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. అంతేకాదు, వినలేకపోవడమే కాకుండా ఆయన సత్యమైన మాటలకు మనము లోబడలేక ఆ మాటలను ప్రభు యొక్క క్రియలను మనము ఆచరించలేక ఆ క్రియలను జరిగించలేకపోతున్నాం. అందుకే అలాంటి సత్యదేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నేల మట్టి నుండి ఆదామును మొలిపిస్తే ఆదాము నుండి మరి అవ్వను దేవుడు సృజింపచేశాడు. సృజింపచేసిన ఈ దేవుడు మరి ఆదాము అవ్వలను ఏదోను తోటలో ఉంచి మరి ఏదోను తోటలో ఫల వృక్షములను మొలిపించి మంచి ఆహారము తినండి అని మంచి మాటలు చెప్పి సత్యమైన మాటలు బోధిస్తే మరి ఆనాటి అవ్వను మరి అపవాది
తన యొక్క అబద్ధమైన మాటల చేత, ఆశ్చర్యకరమైన మాటల చేత లోబరుచుకోవడం జరిగింది. అంతేకాదు, అట్టి ఏదోను తోటలో ఆదాము హవ్వలను మొలిపించిన దేవాతి దేవుడు అట్టి ఆదాము అవ్వల మూతికి కూడా మేత వేశాడు. ఎలాంటి మేత వేసాడో తెలుసా? మంచి మేతనిచ్చాడు. ఆయన అట్టి మంచి మేతను తిని కూడా మంచి మాటలు విన్నారు, మంచి మేతను తిన్నారు. కానీ చెడు మాటలకు లోనైపోయారు, చెడు ప్రవర్తనకు లోనైపోయారు. చెడు క్రియలను అదే ఏదోను తోటలో చేయడం వలన వారు చూడండి ఎలాంటి చెడు మాటలు విన్నారో తెలుసా? అపవాది యొక్క మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుని అపవాది మాటలు ఏ రీతిగా ఉంటాయో మనము గ్రహించగలిగితే నిజముగా మనము దేవుని సంబంధులమే. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి వీరిని దేవుని వాక్యము ద్వారా మొలిపించినటువంటి, దేవుని మాటల ద్వారా చేసినటువంటి ఈ క్రియలన్నీ కూడా మరి మనము వినలేకపోతూ ఉన్నాం. వీటన్నిటిని కూడా మనమును ఈ లోకంలో అనుసరిస్తున్నాం. మనము కూడా ఈ లోకంలో అనుసరిస్తూ ఉన్నాం. చూడండి, దేవుని మాటే మనతో మాట్లాడుతున్నారు. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 3 దాకా మనం చదువుకున్నాం. చూడండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములు నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. హల్లెలూయా, హల్లెలూయా, మీకు చావే లేదు. అంతకంటే ముందు ఎంత ఆశ్చర్యంగా మాట్లాడదో చూడండి. ఇది నిజమా? దేవుడు ఈ తోటలోని పళ్ళలో దేనినైనా నువ్వు తినవద్దని చెప్పాడా? ఎస్, తినవద్దని చెప్పాడని చెప్పింది. అయితే ఈ చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఈ పండు రమ్యమైనది, మరి అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ఈ పండును నువ్వు తింటే నువ్వు చావనే చావు అని చెప్పేసింది. మరి నేటి విశ్వాసులు హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మాట వింటాం. బయటికి వెళతానే అబద్ధకుల యొక్క మాటలు విని, నిజమా? అంతేనా? దేవుడు ఏం చేయడా? ప్రభువైన యేసుక్రీస్తు మరి మా మాటలు వినడా? అబద్ధకుడు ఏం చెప్తాడు? వినడు, ఆయన చూడడు. నువ్వు చేసే పని చెయ్యి అని అబద్ధికులు చెప్తారు. మరి వినడం లేదా? అమ్మ బ్రహ్మాండంగా వినేస్తాం. అబద్ధికుని యొక్క మాటలకు చాలా తీపుగా ధనముంది కదా. అందుకే అబద్ధమునకు వేగం ఎక్కువ, నిజమునకు ఓపిక ఎక్కువ అనాలి అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అబద్ధమునకు వేగం ఎక్కువ, సత్యమునకు ఓపిక ఎక్కువ. అదే నిజమునకు ఓపిక ఎక్కువ. ఆ సత్య దేవుని యొక్క మాట వినాలంటే, గ్రహించాలంటే నీకు ఓపిక కావాలి. చూడండి, ఇక్కడ అబద్ధికుని యొక్క మాటలు వినేసి పాపములో ఇద్దరు పడిపోయి మరి వారికి వారు మరి చూడండి, అప్పటి వరకు దిగంబరులుగా ఉన్నవారు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒకరికి ఒకరు మరి వస్త్రములు ధరించుకున్న వారై ఉన్నారు అప్పుడు దాకా. కానీ ఇప్పుడు అబద్ధికుని యొక్క మాటలు, అపవాది యొక్క మాటలు ఏ దినమైతే విన్నారో మరుక్షణం, పండు తిన్న మరుక్షణమే వారి యొక్క దేహములు మరి ఏమైనాయి? దిగంబరులమయ్యామని వాళ్ళు గ్రహించారు. మేము దిగంబరులం అయిపోయాం అంటే మన మీద దేవుని యొక్క ఆత్మ అనే ఆయన యొక్క వస్త్రం, ప్రశస్తమైన వస్త్రము కప్పబడి ఉన్నందు వలన వారు దిగంబరులమని గ్రహించలేకపోయారు.
కానీ ఎప్పుడైతే పాపంలో పడిపోయారో వెంటనే దిగంబరులని వాళ్ళే తెలుసుకున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అసలు మీరు దిగంబరులని ఎవరు చెప్పారు అని ప్రభు అడుగుతుంటే, చూడండి, వారికి వారు ఎవరికి వారుగా ఒకరికి ఒకరు ఒకరి మీద ఒకరు నిందలు వేసేసుకొని ఎందుకు తిన్నారంటే, అవ్వ చెప్తే నేను తిన్నా, మరి ఆ స్త్రీ ఏం చెప్పింది, అవ్వ ఏం చెప్పింది, ఆ సర్పము చెప్తే అపవాది చెప్తే నేను తిన్నా. చూడండి, ఒకరి మీద ఒకరు అబద్ధములతోనూ మోసములతోనూ దేవుని మోసపుచ్చడం వలన వారు పాపమునకు దాసోహం అయిపోయారు. అపవాదికి దాసోహం అయినటువంటి స్థితిని ఇక్కడ మనం వాక్యంతో చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మీరు దిగంబరులు అయిపోయినారు. కానీ సార్వత్రిక సంఘములలో ఉన్న విశ్వాసులు ఈనాడు దేవుని మాట విననొల్లక, విన్న మాటలు గ్రహింపనొలక, ఆ వాక్యమని ఆ మాటలకు లోబడలేక మన మీద ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుడారమును కప్పి ఉండగా మనము పరిపూర్ణమైన ప్రశస్తమైన వస్త్రధారణను ధరించుకొని ఉన్నాం. విశ్వాసులందరూ రక్షణ పొందిన వారిగా. ఎప్పుడైతే మరలా లోకం వైపు వెళ్ళి అబద్ధికుని యొక్క మాటలు మనం వినడం వలన, మరి అట్టి అబద్ధికుని యొక్క సంబంధులుగా మనం మారిపోవడం వలన మనము వస్త్రంలో ధరించుకున్నటువంటి నిజమైన దిగంబరులుగా మారిపోయినాం. వస్త్రములు ఉన్నా కూడా మనం దిగంబరులమే. వారు గ్రహించారు, మనం ఇంకా గ్రహించలేకపోతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము అవ్వలు గ్రహించారు, కానీ మనం ఇంకనూ గ్రహించలేకపోతున్నాం. చూడండి, ఎంత అజ్ఞానమైనటువంటి జీవితాలు మనం గడుపుతున్నాం, ఎంత అసత్యమైనటువంటి జీవితంలో మనం బ్రతుకుతున్నాం, ఎంత అబద్ధికునితో మనము జీవిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మాట చూడండి, వాక్యమే సెలవిచ్చుచున్నది. ప్రభువు మాట విననొల్లక ఒకరి మీద ఒకరు వారు చేసినటువంటి తప్పులను ఒకరి మీద ఒకరు ఉద్దేశుకున్నారు. అందువలనే మరి వారి వస్త్రములు లేని, వారిలో వాక్యము లేని వారిగా నిలబడిపోయారు. అసత్యమునకు బలైపోయినారు, అబద్ధికునికి లోబడిపోయినారు. కనుకనే ప్రభువులు వారు ఈ దినమున మనల్ని అడుగుతున్నారు, మనం నిజముగా సత్యమనే దేవుని యొక్క వాక్యమునకు మాటకు లోబడి ఉన్నామా లేదా? దేవునికి సంబంధికులము అనబడుతున్నామా లేదా? మరి అపవాదికి సంబంధులుగా మిగిలిపోతున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. అంతేకాదంట, ఎప్పుడైతే మన యొక్క ప్రశస్తమైన వస్త్రములను జార విడుచుకున్నామో, ఈ దినము నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆయన మన మీద కప్పినటువంటి ఆ గుడారమే ప్రశస్తమైన వస్త్రము, పరిశుద్ధాత్మ అనే వస్త్రం. ఆ వస్త్రమును మనం జార విడుచుకున్న మరుక్షణం మనం దిగంబరులుగా మారిపోయినాం. పైనకు మాత్రమే మనం వస్త్రములు ధరించుకున్నాం. నిజముగా మనం వాక్యము లేని, పరిశుద్ధాత్మ లేని, ప్రశస్తమైన వస్త్రము లేనటువంటి దిగంబరులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం అనేది సత్యం. మరొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే చూడండి. అంతేకాదు, ప్రభువు ఒక సందర్భంలో అంటాడు, అబద్ధికుడు నరహంతకుడై ఉన్నాడని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. నరహంతకుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఎక్కడ నరహంతకుడయ్యాడు? ఏ విధముగా నరహంతకుడుగా మిగిలిపోయాడు అబద్ధికుడు? చూడండి, కయీను అబద్ధికుని యొక్క మాటకు లోబడడం వలన, అబద్ధికుని యొక్క సంతానం అవడం వలన, మరి దేవుని మాట విన్నటువంటి, దేవుని మాటకు లోబడినటువంటి దేవుని సంబంధి అయినటువంటి హేబేలును హతమార్చిన మరుక్షణము నరహంతుడు కూడా కానీ ఈ లోకంలో మిగిలిపోయాడు. మరి కయీను మరి ఇప్పుడు అబద్ధికుని యొక్క సంబంధ, దేవుని యొక్క సంబంధ ఒక్కసారి ఆలోచించాలి.
దేవుని మాట విననలని వాడిగా ఉన్నాడు. హేబేలు దేవుని మాట వినిన వాడిగా ఉన్నాడు, దేవుని సంబంధిగా ఉన్నాడు. చూడండి, హేబేలు నుండి సేతు నుండి హనోకు, చూడండి హనోకు వరకు. సేతు ఏనోషుని కంటే ఎనోషు పుట్టిన మరుక్షణం ప్రార్థన మొదలైంది. కృతజ్ఞతగా ప్రార్థన జరగడం స్టార్ట్ అయింది. మరి అక్కడి నుంచి చూడండి, హనోకు 365 సంవత్సరములు దేవుని మాటకు లోబడి దేవుని మాట వినడం వల్ల దేవుని సంబంధిగా మిగిలిపోయి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మరణమును ఈ లోకములో చూడకుండానే పరలోకమునకు పిలుచుకోవడం జరిగింది. మనం ఎక్కడ? మనం దేవుని మాటకు లోబడి వారిగా ఉన్నామా? సరే, అక్కడి నుంచి చూడండి, లేమేకు దాకా కూడా, లేమేకు నుండి నోవాహు వరకు కూడా, నోవాహు నుండి అబ్రహాము వరకు కూడా, అబ్రహాము నుండి చూడండి అనేక మంది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మరి వీరందరూ దేవుని మాటను విన్నారు కాబట్టే వారు దేవునికి సంబంధులయ్యారు. చూడండి, దేవుని మాట విన్నటువంటి మరి రాహోబును చూడండి, ఎస్తేర్ను చూడండి, ఒక రూతును చూడండి, అంతేకాదు దానియేలును చూడండి, దావీదును చూడండి, అంతేకాదు ఈనాటి ప్రభువైన క్రీస్తుకు లోబడినటువంటి ఈనాటి ప్రభువైన యేసుక్రీస్తు మానవ రూపిగా వచ్చినటువంటి దేవుని యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడినటువంటి 12 మంది శిష్యులను చూడండి. మరి చూడండి, 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధ ఎవరికి లోబడడం వలన దేవుని సంబంధి కాలేకపోయాడు. ఎవరి మాటకు లోబడ్డాడో, అపవాది మాటకు లోబడి అబద్ధికుని యొక్క మాటలు, అసత్యమైన మాటలు గ్రహించడం వలన ప్రభువైన యేసుక్రీస్తునే మరి అప్పగించినటువంటి ఇస్కరియోతుని యోధాను చూస్తున్నాం. మరి మిగతా వాళ్ళు చూడండి, పౌలు వరకు చూడండి, వీరందరూ దేవుని సంబంధులుగా ఈ లోకంలో మిగిలిపోవడం వలన వారు దేవుని సంబంధులుగా ఉన్నారు అంటే దేవుని మాట వినడం వలనే, దేవుని మాటలు గ్రహించడం వలనే, దేవుని ఉపదేశమును అంగీకరించడం వలనే అనే విషయాన్ని మనము మర్చిపోతున్నాం. ఏనాడు కూడా దాన్ని మనం గుర్తు పెట్టుకోలేకపోతున్నాం. అందుకే ప్రభువు వారి దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 22వ లేఖనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 22వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుదాం. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అంటున్నాడు. నోవాహు, దేవుడు ఏ రీతిగా నోవాహుకు ఆజ్ఞాపించాడో తనకు యావత్తు కూడా ఆ రీతిగానే చేశాడు తప్ప, దేవుని యొక్క క్రియను ఇక్కడ జరిగించాడు తప్ప అపవాది క్రియలు జరిగించలేదు. లోకమంతా అపవాది క్రియలు జరిగించిన నోవాహు తన కుటుంబము దేవుని మాటకు లోబడి దేవుని క్రియలనే జరిగించింది. అందుకే దేవునికి సంబంధి అయ్యాడు. అంతేకాదు, చూడండి, దేవుడు అంటున్నాడు, మనతో దేవుడు స్పష్టంగానే మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 8వ లేఖనాన్ని కూడా మనం చూసినట్లయితే స్పష్టంగా తెలియజేస్తూ ఉంది వాక్యమే. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు దేవుడి దృష్టికి కృప పొందినవాడయ్యాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నేను కృప పొందిన వారిలో ఉన్నామా? ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించుకుందాం, మనం ఆలోచించుకుందాం. నీవు నేను మనము దేవుని యొక్క కృప పొందుకునే వారిలో ఉన్నామా లేమా? ఆత్మ పరిశీలన ఎంతైనా అవసరమని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క కృప మనం అనుకుంటున్నాం, దేవుని కృప పొందలేదని పక్కన పెడదాం. మనము చూడండి, కపటోపాయాలతో ఈ లోకంలో బ్రతికేద్దాం అనుకుంటున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప ఉందలే, అడుగుచుదాం. మనం ఈ లోకంలో విశ్వాసులమైన అపవాదికి లోబడి, అపవాది అబద్ధమునకు లోబడి, అసత్యమునకు లోబడి, కపటోపాయములతో మనము ఈ లోకములో ఐశ్వర్యమును సంపాదించుకుందాం. దురాశలతో ఈ లోకంలో బ్రతికేద్దాం, దుశ్చర్యలతో ఈ లోకంలో బ్రతికేద్దాం, మరి నరహంతకులుగా ఈ లోకంలో బ్రతికేద్దామని నేటి విశ్వాసులు యోచన చేస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుడే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు.
మరి చూడండి, దేవుని వాక్యము ఏ రీతిగా ఉన్నదో, దేవుని యొక్క మాటను ఎంత మంది విన్నారో పరిశుద్ధ గ్రంథాలు, వారందరూ కూడా దేవుని సంబంధులు. ఈనాడు సార్వత్రిక సంఘములో వింటున్న వారందరూ కూడా మాటకు లోబడి మాట ప్రకారము దేవుని యొక్క క్రియలను జరిగించు వారు ఉండిన ఎడల వీరందరూ కూడా దేవుని సంబంధులు. వీరు మాత్రమే దేవుని మాటలు వింటారు. చూడండి, అందుకే ప్రభు స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను శుభవార్త చూడండి, మళ్ళీ మనం ఎక్కడైతే మొదలు పెట్టామో మరలా ఆ గ్రంథంలోకి మనం వస్తున్నాం. ఆ గ్రంథంలోకి మనము వస్తూ ఉన్నాం. ఎక్కడ మొదలు పెట్టామో ఆ గ్రంథంలోకి మళ్ళీ రావాలి. అప్పుడు మన మాటలు నిజముగా సత్యములై ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, 8వ అధ్యాయము, యోహాను శుభవార్త 8వ అధ్యాయం 16 నుండి 19 వరకు మనం లేఖనాలను చదువుకుందాం. 16, 19 లేఖనాలు చూడండి. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. అంతేకాదు 19 చెప్తున్నాడు, వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నన్ను ఎరిగి ఉంటురా, నా తండ్రిని కూడా ఎరిగి ఉంటురని వారితో చెప్పాను. చూడండి, ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాటలు వినవలసిన వారు కూడా అసలు నీ మాటలు ఎందుకు వినాలనే స్థితిలోకి ఈ దినమున మనం వచ్చేస్తున్నాం. అసలు ఈ సేవకుని యొక్క మాటలు మనం వినాలా? ఇవి సేవకుని మాటలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన విశ్వాసి, సేవకుని మాటలు కాదు. నిజ దేవుని యొక్క మాటలు, ప్రభు యొక్క మాటలు, క్రీస్తు యొక్క మాటలు. నావి కాదు, నా మాటలు అస్సలు కాదు. అందుకే ప్రభు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు వింటే దేవుని సంబంధివి, వినకపోతే అపవాది సంబంధివి. చూడండి, నేనును నా తండ్రియు ఇరువురము ఏకమై ఉన్నాం. నేను తీర్చుచున్నటువంటి ఈ తీర్పు సత్యమే. నా తండ్రియు నేనుయు ఏకమై ఉన్నాం. ఏకమై ఉన్నటువంటి మేము, ఏకమై ఉన్నటువంటి నాలో ఉన్న నా తండ్రి తీర్పు తీర్చుచుండగా ఇది సత్యము, ఇందులో అసత్యమేమి లేదు. అందుకే ఈ దినమున ప్రభువైన క్రీస్తు యేసు మీకును తీర్పు తీర్చుటకు రెడీగా ఉన్నారు. ఎవడైతే దేవుని మాటను పెడసేవనే పెట్టి అపవాది మాటలకు లోబడి, అసత్యమునకు లోబడి ఎవడైతే ఉంటాడో, అబద్ధికునుగా ఈ లోకములో ఎవడైతే బ్రతుకుతుంటాడో, సత్య సంబంధి ఎవడైతే కాలేకపోతున్నాడో, వాడికి నిజమైనటువంటి తీర్పును ప్రభువైన క్రీస్తు యేసు తీర్చబోతున్నాడు. అంతేకాదు, ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు ఇక్కడ. అస్సలు నీ తండ్రి ఎక్కడున్నాడు అని అంటే అంటున్నాడు ప్రభులు వారు, మీరు నన్నైనను అసలు నా తండ్రినైనను ఇప్పటికీ కూడా ఎరగలేకపోతున్నారు. నీ తండ్రి అబ్రహాము అని చెప్తున్నావు, దేవుడు ఒక్కడే నా తండ్రిని మీరు చెప్తున్నారు, అయినా నన్నైనను ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. అనేకమైన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, సూచక క్రియలను జరిగించినా కూడా నా మాటలు సత్యములు అని మీరు గ్రహించలేకపోతున్నారు. ఇంకా కూడా నన్ను అసత్యం వైపే చూస్తున్నారు, ఒక కోణంలోనే చూస్తున్నారు తప్ప నిజమైనటువంటి సత్యము వైపు నన్ను చూడలేకపోతున్నారు. కనుక నన్నైనను ఆ తండ్రినైనను మీరు ఇంకనూ ఎరగకున్నారు. కనుక నన్ను ఎప్పుడైతే నువ్వు తెలుసుకుని ఉంటావో, నా మాటను ఎప్పుడైతే నువ్వు వింటావో, నా తండ్రిని కూడా నువ్వు తెలుసుకుంటావు. మరి అట్టి తెలుసుకునే వారిలో మనం ఉన్నామా లేదా ఆలోచించుకోవాలి. ప్రభువును తెలుసుకోగలిగితే, క్రీస్తు యేసును నువ్వు తెలుసుకోగలిగితే, ఆ దేవుని నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా
ఆ తండ్రి క్రీస్తుని నువ్వు గ్రహించగలవు, ఆ క్రీస్తే దేవుడని నువ్వు గ్రహించగలవు. లేనప్పుడు నువ్వు ఆ బద్ధకునికి వారసుడివే. అందుకే ప్రభువు ఇంకా మన అందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 12, 13 లేఖనాలు మనం స్పష్టంగా చదువుకుంటే, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 12 మరి 13వ లేఖనాలను మనం స్పష్టంగా చదువుకుందాం. చూడండి, తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లల ఎగుటకు ఆయన అధికారమును అనుగ్రహించును. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు విని ప్రభువైన యేసుక్రీస్తుని ఎందరైతే అంగీకరిస్తారో వీరందరంట దేవునికి పిల్లలు అవడానికి అధికారమును ప్రభువులు వారు ఇస్తున్నారు. ఆయన నామమునకు లోబడి, ఆయన నామమునకు మరి ఇష్టపడి, ఆయన మాటను విని ఆయనకు లోబడితే వీరందరూ అంట దేవుని పిల్లలు అవడానికి అర్హతను పొందుకుంటారు, అధికారంను సంపాదించుకుంటారు. మరి ఇట్టి దేవుడు మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మన మధ్యలో ఉన్నాడా లేదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అట్టి దేవాతి దేవుని యొక్క మాటలు మనము ఇప్పుడు వింటున్న ఈ మాటల ప్రకారంగా మన క్రియలను దేవునికి ఇష్టరూపంగా సత్యముగా జరిగించాలంటే మన మధ్యన ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము ఉందా లేదా? ఆ వాక్యము క్రీస్తు యేసయ్య ఉన్నాడా లేదా? ఒక్కసారి మనం వాక్యంతోనే పరిశీలించుకుందాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ లేఖనాన్ని స్పష్టంగా చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారియై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆ మహిమను కనుగొంటిమి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున ప్రభువులు వారు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనమును మరి ఆయన మహిమను కనుగొనగలిగే వారిగా ఉన్నామా? ఆ అద్వితీయ తండ్రి యొక్క మహిమను ప్రభు అయిన క్రీస్తు యేసు కనుగొన్నాడు. క్రీస్తు యేసు మహిమను పొందుకున్నాడు. ఆ పొందుకున్న క్రీస్తు యేసు అనే ఆ సత్య కుమారుని మహిమను మనమును పొందగలిగే వారిగా ఉన్నామా అంటే ఉందాము అనుకుంటే ఈ దినమైనను దేవుని వాక్యాన్ని, ఆయన మాటను వినాలి. ఇప్పుడే ఈ దినమని దేవుని సంబంధిగా నువ్వు మారాలి, సత్య సంబంధిగా నువ్వు మారాలి. క్రీస్తు వాక్యమునకు లోబడి, క్రీస్తు మాటను విని, క్రీస్తు క్రియలను నువ్వు జరిగించగలిగినట్లయితే నీవు దేవుని సంబంధివి కనుకనే దేవుని మాట వింటావు. ఇట్టి వారు దేవుని మాటలు వింటారు కనుకనే వీరు దేవుని సంబంధులు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రియమైన విశ్వాసులారా, ఇదిగో ఈ దినమునందైనా సరే దేవుని యొక్క మాటలు వినేవారిగా ఉండండి. వినగలిగిన వారు దేవుని సంబంధులు. ఇట్టి సంబంధము దేవుడు మీకును దయచేయునుగాక. ఆమేన్.